ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మరలా చదువుకుందాము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకం. 66 పుస్తకాలతో కూడినది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. దేవుడు మనకు అది అనుగ్రహించాడు. అయితే ఈ ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేయగలిగితే ఒక 7 సంఘాలకు కొన్ని విలువైన సమాచారాన్ని దేవుడు తెలియజేశాడు. సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ సంఘంలో ఉన్న తప్పిదాలు ఏంటి, వాటిని తెలియచేస్తూ వారు దిద్దుకోవాల్సిన విషయాలు, వారికి కావాల్సిన హెచ్చరికలు దేవుడు ఇస్తూ వచ్చాడు. 7 సంఘాలు ఏంటంటే మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తే మనకు కనపడుతుంది. చూడండి, 10వ వచనం నుండి చూడగలిగితే 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి, ఎఫెసు అనేది ఒక సంఘం, స్ముర్ణ అనేది ఒక సంఘం, పెర్గము అనేది ఒక సంఘం, తుయతైరా అనేది ఒక సంఘం, సార్దీస్ అనేది ఒక సంఘం, ఫిలదెల్ఫియా అనేది ఒక సంఘం, లవుదోకే అనేది ఒక సంఘం. ఈ 7 సంఘాలకు ఇవి రాసి ఇచ్చాడు. అది ఇప్పుడు మనం చదివినటువంటి 2వ అధ్యాయం 25వ వచనం ఏ సంఘాన్ని రాయబడింది ఈ మాట అంటే తుయతైరా సంఘం. చెప్పండి, ఈ సంఘం అది తుయతైరా సంఘం. ఈ సంఘంలో ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిలో కొంతమంది యెజబెలును అనేటువంటి ఆ యొక్క బోధలను వారు వెంబడించి తద్వారా వారు శిక్షకు పాత్రులవుతూ వచ్చారు. ఆ విషయాలను వారిని హెచ్చరిస్తూ వారు అందుకే శ్రమల పాలయ్యారని చెప్పి విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అయితే సంఘములు ఎలా అయితే యెజబెలు యొక్క బోధలను వెంబడించి మంచాన పడి శిక్ష పొంది ఉగ్రతకు పాలవుతూ కొంతమంది వచ్చారో, అలాగే కొంతమంది మాత్రం యెజబెలును తమ యొక్క బోధనలు వెంబడించుకోకుండా మరి భక్తిగా బ్రతికిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే వారి గురించి, ఆ మిగిలిన వారి గురించి 25వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటే నేను వచ్చే వరకు మీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. నేటి దినాల్లో 7 సంఘాల గురించి ఎలా రాశాడో నేటి దినాల్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అయితే దేవుడి ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే కొన్ని సంఘాల్లో తప్పు బోధలు ప్రబలుతున్నాయి, కొంతమంది విశ్వాసాలు పాడైపోతున్నాయి, దుర్దినాల్లో ఉన్న రకరకాలుగా మనుషులు చెడిపోతూ ఉన్నారు. అయితే కొన్ని సంఘాల్లో కొంతమంది మాత్రం విశ్వాసంతో దేవుని వెంబడించేవారు ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని వెంబడించేవారుగా ఉంటున్నారో వారికి ఈ హెచ్చరిక అనమాట. ఏంటంటే మీకు కలిగి ఉన్న దానిని నేను వచ్చే వరకు మీరు గట్టిగా పట్టుకొనుడి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘాల్లో అబద్ధ బోధలు పెరిగిపోయి మరి రకరకాల సిద్ధాంతాలు బయలుదేరిని, క్రమంలో ఉన్న వారిని కూడా వారిని అక్రమంలోనికి సిద్ధాంతాలు మార్చేసి వాక్య విరుద్ధంగా బ్రతుకుతూ వారు దేవునికి మహిమ తేకోకుండా మరి వారి జీవితాల్లో పతనం వైపు నడిపించుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఇంతకీ మనం ఏం కలిగి ఉన్నాం? ఏమి కలిగి ఉన్నాం? అయితే ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అసలు మనకి ఏమి ఇచ్చాడు, ఇచ్చిన వాటిని మనం ఎలా గట్టిగా పట్టుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడో లేఖనంలో నుండి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏమి ఇచ్చాడు దేవుడు మనకు? రక్షణ ఇచ్చాడు. ఇది ఎంతో చాలా ఉన్నతమైంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏమిచ్చాడు దేవుడు అనుకుంటారు. ఈ లోకంలో ఒకవేళ భూ సంబంధమైనవి కనుక ఇస్తే దేవుడు అవన్నీ భూలోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనతో అవేమీ రావు. కాబట్టి దేవుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చాడు. దాన్ని ఏమన్నారంటే రక్షణ అన్నారు. మరి పౌలు అనే భక్తుడు హెబ్రీ పత్రికలో కూడా రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ రక్షణకు ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటే
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగూ తప్పించుకుందామో అన్నాడు. కానీ ఈ రక్షణ ఎలాంటిదంటండి? గొప్ప రక్షణ. ఇక్కడ లోకంలో కొన్ని వీటికి పేర్లు ఉంటాయి, ఇది గొప్పదండి అని. కానీ భూలోకం అంతట్లో మనం పరిశీలన చేస్తే అన్ని వస్తువుల కంటే, అన్ని బహుమానాల కంటే, మనం కలిగి ఉన్న వాటి అన్నిటికంటే దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పది. ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు ఇచ్చాడు. మనము మొదటగా యేసు ప్రభు రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడని, ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడని చెప్పి మనం ఏం చేస్తూ ఉన్నాం? అంగీకరించి మన పాపాలను మనం ప్రభు దగ్గర ఒప్పుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది కదా, మన పాపాలను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నామో ఆయన మన పాపాలు క్షమించాడు. కాబట్టి మనకు రక్షణను దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇచ్చిన రక్షణ ఏం చేయాలంట? ప్రభు వచ్చే వరకు రక్షణను గట్టిగా పట్టుకోవాలి. అంటే ఈ రక్షణ పోతుందా అండి అంటే, చాలామంది మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకుని రక్షించబడ్డారు అని చెప్పుకున్నారు. కానీ ఎంతోమంది తొలగిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏదో నేను యవ్వన వయసులో రక్షించబడ్డానండి, బాప్తిజం కూడా తీసేసుకున్నాను, మారు మనసు పొందేశాను, ఇక దేవుని పెట్టిన అయిపోయాను, కాబట్టి ఇక నేను తప్పిదాలు చేసుకుంటా, శరీర క్రియల్లో పాపంలో లోక సంబంధంగా జీవిస్తూ నేను బ్రతుకుతూ కూడా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నాకు వచ్చిన రక్షణను కాపాడుతుందంటే అది కాపాడదు. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి ఎప్పటికప్పుడు తన రక్షణలో తను ఏం చేయాలంట? కొనసాగుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. దేవుడిచ్చిన రక్షణ మనం కొనసాగించుకోవాలి. రక్షణలో మనం కొనసాగుతూ ఉండాలి. రక్షణను విడిచిపెట్టి లోక సంబంధమైన పాపంలో మనం పడిపోకూడదనే దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత ఈ రక్షణలో మనం ఏం చేయాలంట? కొనసాగుతూ రక్షణను కాపాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించుకుంటే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఆ నిత్యరాజ్యాలు మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది పూర్ణమైనది, ఇది నిత్యమైనది, ఇది కొట్టివేయబడినది అని మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఈ రక్షణ నిత్యముంటుందా అంటే చాలాసార్లు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటే, ఆకాశం అంతర్ధానం అయిపోతుంది పొగవలే, భూమి పాత వస్త్రం వలె పాతకెళ్ళిపోతుంది, అందులో నివాసులు చనిపోతున్నారు. అక్కడ ప్రభు అంటాడు, నా రక్షణ నిత్యముండును అన్నాడు. ఇక్కడ రక్షణ ఒకటి నిత్యమైంది. కానీ నిత్యమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ ప్రభు రానై ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాము, తిమోతి రాసినటువంటి పత్రికలో తీతు పత్రికలో మనం చదివాం కదా, ఏంటి? ఆయన కృపతో ప్రత్యక్షమయ్యేటువంటి 11వ వచనంలో 14వ వచనం ధ్యానం చేసుకున్నాం క్రిస్మస్ కాలంలో. తర్వాత ఆయన మహిమతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. మొట్టమొదటి కృపతో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత రెండవదిగా మహిమతో ఆయన ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంది. కాబట్టి మొదటి రాకడలో రక్షణ ఇవ్వడానికి తన కృపను బట్టి లోకానికి వచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మరి లోకంలో మానవులు తీర్పు తెచ్చడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన తీర్పును మనం తప్పించుకోవాలంటే మనల్ని కాపాడేది రక్షణ ఒకటే. ఏంటి చెప్పండి? రక్షణ ఒకటే. కాబట్టి ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ రక్షణ మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి. మన బ్రతుకాలం అంతా వెళ్ళాలి. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను, కాబట్టి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా మీరు పట్టుకోండి. కొంతమంది రకరకాల సిద్ధాంతాలతో, రకరకాల తప్పుబోధలతో మీ రక్షణలో మిమ్మల్ని తప్పిస్తారేమో, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన అమూల్యమైన లేకపోతే ఈ గొప్ప రక్షణ మనం గట్టిగా పట్టుకునే వారిగా మనం ఉండాలి. ఇది మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చింది. ఇక రెండవది దేవుడు మనకేమి ఇచ్చాడు అని అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకేమి ఇచ్చాడు చూద్దాం. మన వలె అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది చాలండి. ఇప్పుడు రెండవదిగా మనం ఏం పొందుకున్నామంటండి? అమూల్యమైన విశ్వాసం. వట్టి విశ్వాసమే కాదు, దీనికి ఒక పేరు పెట్టి ఏంటది? అమూల్యమైన విశ్వాసం. ఇంతటి అమూల్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే విశ్వాసం మాత్రమే.
అందుకే దేవుని పిల్లలకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? విశ్వాసులు అని. నిజంగా విశ్వాసులను పిలవబడడం అది ఎంత గొప్ప ధన్యతో. అంటే విశ్వాసులకు ఉండే లక్షణం ఏంటంటే విశ్వాసం కలిగి జీవించాలి. కానీ నేటి దినాల్లో చూస్తున్న చాలామంది జీవితాల్లో విశ్వాసానికి బదులు అవిశ్వాసం వెలువడి చేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు మనకి ఇచ్చినట్టు విశ్వాసాన్ని మనం కోల్పోకుండా విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంట. ఎలా పట్టుకోవాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. బైబిల్లో విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. మరి లూకా సువార్తలో మత్తయి సువార్తలో 15:28 చదవండి. మత్తయి 15:28. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఇక్కడ అమూల్యమైన విశ్వాసం అని పేతురు భక్తుడు రాశాడు. ఇక్కడికి వచ్చేదానికి మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే గొప్ప విశ్వాసం అంట. ఏ విశ్వాసం చెప్పండి? ఇది గొప్ప విశ్వాసం. ఈమెకి విశ్వాసానికి అక్కడ పరీక్ష వచ్చింది. ఈమె ఎవరు? కనాను స్త్రీ. ఈమె తన కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడతా ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నా కుమార్తెను స్వస్థపరచమని అడుగుతుంది. ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడి తిని అన్నాడు. ఆయనను వచ్చి మరలా ప్రాధేయపడుతుంటే, అమ్మ పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లకి వేయడము యుక్తం కాదు అన్నప్పుడు యజమాని బల్ల మీద నుంచి పడేటువంటి ఆ ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని అంత పరీక్ష వచ్చినప్పటికీ ఓర్పుతో సహనంతో ఏం చేసింది? ఆమె ప్రభువుని వెంబడించింది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి యేసు ప్రభు ఆమెకు కుమార్తెను స్వస్థపరిచినట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఒక్కోసారి మన విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి చెప్పండి? పరీక్షలు వస్తూ ఉంటాయి. బైబిల్ అబ్రహాము ఏకైక కుమారుడుగా లేకపోతే దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చాడు కదా. ఎవరికి ఇచ్చిన బిడ్డ మీద అమితమైన ప్రేమ పెట్టేసుకున్నప్పటికీ దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు అనేటువంటి ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తన ప్రేమకు పరీక్ష వచ్చింది. పరీక్షలో తను గెలవాలి కాబట్టి తీసుకెళ్ళిపోయి బలివ్వబోయాడు. బలివ్వడానికి కత్తి ఎత్తేటప్పటికి దేవుడే అబ్రహమా ఆగు అని చెప్పని అన్నాడు. అక్కడ ప్రేమకు పరీక్ష వచ్చింది. పరీక్షలో అబ్రహాం ఏమాడు? గెలిచాడు. అలాగే యోబుకు కూడా సహనంలో ఓర్పులో కూడా అతను కూడా ఏమొచ్చింది? పరీక్ష అనేది వచ్చింది. తాను కూడా ఓర్పుగా సహనంతో ఉన్నాడు. చివరి వరకు దేవుడు రెండంతల ఆశీర్వాదం యోబుకు, మరలా సంతానాన్ని దేవుడు మరలా యోబుకు ఇస్తూ వచ్చాడు. అలాగే విశ్వాసానికి కూడా పరీక్ష వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసులకు కూడా పరీక్షలు వస్తాయి. అబ్బాయి నాకు పరీక్షలు రాకూడదండి. ఇప్పుడు చదువుకునే విద్యార్థి ఉన్నాడు, 10th క్లాస్ చదివేశాడు. మరి చదివిన తర్వాత తను పరీక్ష రాయకపోతే, పాస్ అవ్వకపోతే ఆ సర్టిఫికేట్ విలువ అనేదే ఉండదు. కానీ ప్రతి వ్యక్తికి పరీక్ష అనేది తప్పకుండా ఉండాలి. పరీక్షలో గెలిచిన తర్వాత విలువ అనేది పెరుగుతుంది. అలాగే దేవుడు విశ్వాసానికి కూడా పరీక్ష అనేది లోకంలో పెట్టాడు. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏమవ్వాలి చెప్పండి? ఆ పరీక్షలో విజయాన్ని పొందే వారిగా ఉండాలని చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 6-7 వచనాల్లో అక్కడ చూస్తూ ఉంటాం. విశ్వాసానికి శోధనల చేత అది పరీక్షించబడాలని. ఉదాహరణ చూడండి, బంగారాన్ని ఏం చేస్తారు? కొలిములు వేసి బాగా కాల్చినప్పుడు అది పరీక్షించబడి దానిలో మస్టంతా తొలగిపోయి అది చక్కని ఏమంటారు నాణ్యమైన బంగారంగా అది బయటకు వస్తుంది. అలాగే విశ్వాసం కూడా తన విశ్వాసంలో పరీక్షించబడినప్పుడు అసలైన విశ్వాసగా, గొప్ప విశ్వాసగా తన జీవితంలో తాను ఉండగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రభా నాలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెరిగేలాగా సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేశారా? ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? ప్రభా ఏం చేయాలి? దించు అనే ప్రార్థన చేద్దాం. ఏం దించాలి? ఆస్వాదించు, కుటుంబాన్ని దీవించు, ఏమండి అన్నీ దించే. ఇలాంటి ప్రార్థనలు ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో అపోస్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. లోకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లోకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించము. ఏమడిగారంటే ప్రభుని, మాలో ఉన్న విశ్వాసం వృద్ధిపరిచి ప్రభువా అని అడుగుతూ వచ్చారు. కాబట్టి మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో మనం ఏమాలంట వృద్ధి అనేది పొందాలి. చాలామంది శారీరకంగా వృద్ధి చెందుతారు,
కానీ విశ్వాసంలో కూడా ఏమవ్వాలంట? అభివృద్ధి పొందాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి చెందుకోకుండా లోక సంపదలో ఎంత అభివృద్ధి చెందినటువంటి ఉపయోగమో లేదు. కాబట్టి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి, పరీక్షలో మనం నిలబడాలి. ఇలా చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? హెబ్రీ పత్రికలో ఉంటుంది, 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసు. ఎప్పుడైతే మన విశ్వాసంలో పెరగాలనుకున్నామో, విశ్వాసం అభివృద్ధి చెందాలనుకున్నామో, అప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరి వైపు చూడాలంట? చెప్పాలి, చెప్పండి. ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపు చూడాలి. కొంతమంది కింద చూస్తున్నారు. అలాగా కింద చూస్తే మంచిదే బైబిల్, కానీ ఏం చేస్తారంటే కొంతమంది కిందకి చూసినట్టు చూసి కోడి నిద్రపోతూ ఉంటారు. కోడి నిద్ర కళ్ళు తెరిసే ఉంటుంది, మెల్లిగా నిద్రపోతూ ఉంటుంది. తర్వాత ఆఖరిని ఏమైందో వాళ్ళకి తెలియదు. కాబట్టి మెలకువపరులుగా ఉండి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మన గమనంలో తెచ్చినప్పుడు అపవాదం ఏం చేయాలి తెలుసా? మన పక్కకి చేరి జో కొడతా ఉంటుంది. కాబట్టి అలా వండుకోకుండా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. కాబట్టి ఇప్పుడు మనం క్రిందగా చూసేది, పక్కగా చూసేది ఎదటి వ్యక్తులు కాదు చూసేది, మనం ఎవరైనా చూడాలంట? విశ్వాసానికి కర్త యేసు ప్రభు, విశ్వాసాన్ని కలిగించేవాడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూస్తే మనలో విశ్వాసం ఏమో చెప్పండి? వృద్ధి అనేది చెందుద్ది. కాబట్టి లోక పరిస్థితుల వైపు చూస్తే కృంగిపోతాం, సమస్యల వైపు చూస్తే బలహీనపరచబడిపోతాం, ఇంకా ఈ లోక సంబంధాల వైపు, శరీర సంబంధాల వైపు చూస్తే మన భక్తి జీవితంలో దిగజారిపోతాం. కానీ విశ్వాసానికి కర్త యేసుప్రభు వైపు చూస్తే మన విశ్వాసం ఏమో చెప్పండి? అభివృద్ధి అనేది చెందుద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? రెండోది, దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం గట్టిగా పట్టుకోవాలి. ఇది రెండోది. మూడోది మనం చూద్దాం. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. దేవుడు మనకేమి ఇచ్చాడు చూద్దాం. అపోస్తలుల బోధ యందును ప్రారంభంలో రక్షించబడినటువంటి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి దేవుడిచ్చింది ఏంటయ్యా అంటే అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమిచ్చాడు దేవుడు అంటే? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరిచుట, ప్రార్థన చేయుట, ఇవి 4 దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తలుల యొక్క బోధ. ఏమని చెప్పండి అక్కడ? అపోస్తలుల యొక్క బోధ. దేవుడిచ్చిన ఈ బోధను నువ్వేం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. ఆయన వచ్చే వరకు ఆయన ఇచ్చిన దాన్ని గట్టిగా మనం ఏం చేయాలంట? పట్టుకోవాలి. ఈ లోకంలో అపోస్తలుల బోధే కాదు, ఈ లోకంలో చాలా తప్పు బోధలు కూడా వచ్చింది రాలేదండి, వచ్చేసినాయి. క్రమేపీ కొన్ని వేల సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి, డినామినేషన్లు పుట్టుకొచ్చినాయి, రకరకాల బోధలు వచ్చినాయి, కలిపి చెరిపి బోధలు వచ్చినాయి, విశ్వాసులకు విశ్వాసాన్ని పోగొట్టేటువంటి బోధలు వచ్చినాయి, తప్పుడు పద్ధతులు నడిపించేటువంటి బోధలు ఈ లోకంలో చాలా వచ్చేసినాయి. కానీ బైబిల్ మనం బాగా చదివితే మరి చెప్పేటువంటి బోధ బైబిల్ ప్రకారం ఉందో లేదో మనం గ్రహించుకుంటే మనకి ఇచ్చినటువంటి అపోస్తలుల బోధ మనం విడిచిపెట్టిన వారము కాకుండా ఉంటాం. ఈనాడు చాలామంది తేలికగా తప్పు బోధలో పడిపోవడం గల కారణం ఏంటంటే వారు బైబిల్ సరిగా చదవరు. చెప్పిన వ్యక్తిని చూస్తారు. చెప్పిన వ్యక్తి పెద్దోడు అనుకోండి, చెప్పిన వ్యక్తి ఒకవేళ గొప్ప పేరున్న వ్యక్తి అనుకోండి, ఇలాంటి వ్యక్తి చెప్తున్నాడంటే ఇది నిజమే అయి ఉంటుందని చెప్పి ఆ మాటలు నమ్మేసి వాళ్ళు భక్తిని పాడు చేసుకున్నారు తప్ప వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. బైబిల్ అలా ఉందా లేదా అని. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, మరి పౌలు భక్తుడు వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? అలా ఉందో లేదని వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అంటే బెరియా సంఘస్థులు. కానీ మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఎవరు వాక్యం చెప్తున్నా సరే, ఇక నిలబడేది నేనైనా, ఇంకో దైవజనుడైనా, లేకపోతే ఇక పరిచారకుడైనా, ఒక సువార్థికుడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా ఎవరైనా వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఏం చేయాలి చెప్పండి? అది వింటం కాదు, ఆ చెప్పేది బైబిల్ ప్రకారం ఉందా లేదా మనం గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన అపోస్తలుల బోధను మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. నేటి దినాల్లో ఎక్కువగా ప్రబలేటువంటి బోధలో కొంతమంది ఆదివారం ఆరాధన చేయకూడదు అంటారు. ఇదొక బోధ. కాబట్టి యూదులకు దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. యూదులు శనివారం వాళ్ళ విశ్రాంతి దినంగా వాళ్ళు ఆచరిస్తారు. మనం యూదులు కాదు, మనల్ని ధర్మశాస్త్రం రక్షించలే. మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే పునరుత్థానం తిరిగి లేచాడో
ఆయన లేచినటువంటి దినాన్ని మరి ఆదిమ సంఘము నుండి అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నారు. పౌలు భక్తుడు కూడా ఆదివారమున వాక్యం చెప్తూ ఆదివారం రొట్టె విరిచి ఇచ్చినట్లుగా ఆదివారమే వారు కానుకలు పెట్టినట్లు కూడా మనం బైబిల్లో చాలా రుజువులు చూడగలం. కానీ ఈ దినాల్లో మరి రకరకాలుగా విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి బోధలు రకరకాలుగా వచ్చినాయి. అంతేకాదు దేవుడిచ్చిన ప్రతిరోజు మంచిదే, ప్రతిరోజు కూడుకోవడం మంచిది, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం మంచిది, ప్రభు దినములో మనం చేరి ప్రభువును స్తుతించడం మంచిదని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదివారం ప్రభు దినం అన్నారు. ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు, ఆదివారం ప్రభు దినం అన్నారు, ఎలా ప్రభు దినం అయింది అది అన్నాడు. యేసు ప్రభు తిరిగి లేచిన రోజు కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చాము అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు, అసలు ఇంగ్లీష్లో దానికున్న పేరేంటి తెలుసా అన్నాడు. ఏంటి? సండే. అంటే ఇప్పుడు ఎవరి రోజు అని ఉంది దాంట్లో? సూర్యుని రోజు అని ఉంది, అంతే కదా సండే అంటే. కాబట్టి నువ్వు ప్రభు దినం అన్నావు, అది సూర్యుని రోజు అని ఉందా, మరి చెప్పి ఇప్పుడు అన్నాడు ఆయన. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. ఎవరు చెప్పండి? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. కానీ లోకంలో చిన్న చిన్న విషయాల్లో మనల్ని బోల్తా కొట్టించి మన విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి? పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే బోధలు కూడా వచ్చిండ్రా లేదా? వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా రకరకాల బోధలు మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఒక ఆమె నాకు అడుగుతూ ఉంది, ఏమని అడుగుతుందంటే, ఏమండి ఈ మధ్య నిన్న నేను యేసు ప్రభుకి ప్రార్థన చేయకూడదంట కదా, యేసు ప్రభుని ఆరాధన చేయకూడదంట కదా, నిజమా అండి అని అడుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఎవరిని ఆరాధన చేశారు చెప్పండి? మన డిసెంబర్ నెలంతా మనం చదువుకున్నాం కదా. తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఎవరిని ఆరాధన చేశారు? యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు సాగిలు పడి ఆయన్ని స్తుతించి స్తోత్రం చేసి బంగారం సాంబ్రాణి బోళం అక్కడ అర్పించి వెళ్ళారు. కాబట్టి ఇంతకన్నా గొప్ప ఆధారం ఏముంటుంది? ఇంతకన్నా గొప్ప ఆధారం ఉంటుందా? కాబట్టి రకరకాల బోధలు మనల్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ప్రార్థన చేయకూడదంటే పౌలు అనే భక్తుడు అంటాడు. చూస్తే ఏం రాయబడుతుందంటే చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో పౌలు ముమ్మారు నేను ప్రభువుకు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ యొక్క ముళ్ళును తీసేయమని, కానీ నా కృప నీకు చాలని జవాబు వచ్చింది అన్నాడు. అంటే 3 పర్యాయాలు పౌలు ఎవరికి ప్రార్థన చేశాడంట? యేసు ప్రభుకే ప్రార్థన చేశాడు. తర్వాత మనం చూస్తుంటే అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయంలో 59, 60 వచనంలో చూస్తుంటే స్టెఫను, సువార్తికుడైనటువంటి స్టెఫను సువార్త చేస్తూ ఉంటే ఆయన రాళ్ళతో కూడా చంపారు. అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. తెరబడిన ఆకాశంలోంచి సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. అక్కడ నిలబడిన ప్రభువుని యేసుక్రీస్తు వారు కనపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూశానని చెప్తున్నప్పుడు వాళ్ళు రాళ్ళతో కూడా చంపుతూ ఉంటే అప్పుడు స్టెఫను ప్రార్థన చేస్తాడు, యేసు ప్రభువా ఈ నేరం వారి మీద మోపకము అని ప్రార్థన చేశాడు. మరి వీళ్ళు పిచ్చోళ్ళే ప్రార్థన చేశారా? వాళ్ళు భక్తులు కదా, వారు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించలేదా? కాబట్టి రకరకాలుగా కలిపి చెరిపే బోధలు ఈ లోకంలోనికి వచ్చి ఏదైతే అపోస్తుల బోధ మనం విన్నామో ఆ బోధలోంచి మనల్ని తప్పించి మనల్ని గాడి తప్పించే ప్రయత్నాలు లోకంలో జరుగుతున్నాయి. యేసు ప్రభు దేవుడే కాదనేటువంటి బోధలు చాలామంది చేస్తూ ఉన్నారు. అవి పట్టుకొని అన్నిళ్ళు కూడా ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఆయన దేవుడిని మీరు నిరూపించండి, మేము అదేస్తాం ఇదేస్తాం అంటున్నారు. అంటే దేవుని నమ్ముకున్నట్టు బిడ్డలే, దేవుని సేవకులే ఏం చేస్తున్నారు? వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు బోధిస్తూ ఉంటే ఇది అన్నిళ్ళు కూడా ఇది సులకనైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9 చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చినాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9 వచ్చినాం. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. క్రీస్తు అనేటువంటి ఒక శరీరంలోనికి దేవుడు దిగివచ్చి దానిలో నివసిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరంటే ఇప్పుడు దైవత్వం కలిగిన వాడు. ఎవరు చెప్పనైనా? శరీరమేమో మరియ గర్భంలో తయారైంది, కానీ దానిలో నివసించేది మాత్రం ఎవరండి? దేవుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు దైవత్వం కలిగిన వాడు లేక దేవుడు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తూ ఉంటే మరొక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, దేవుని యొక్క లేఖంలో నుండి మనం పరిశీలన చేద్దాము. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు చెప్పండి, రక్తం కార్చింది ఎవరు? సిలువలో యేసుప్రభువే కదా. ఆయన గురించి ఏం రాయబడింది?
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. కాబట్టి యేసు ప్రభు దేవుడని, ఆయన తన రక్తాన్ని సర్వమానవాళి కోసం ఆయన ధారదారులుగా చిందించడని స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. అంతేకాదు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 14వ వచనం చూస్తూ ఉంటే సింహాసనాసనటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల అనగా యేసు ప్రభును కూడా వాళ్ళు స్తుతిస్తున్నట్లుగా మరి అక్కడ ఆరాధన చేస్తున్నట్లుగా అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనము అపోస్తుల యొక్క బోధ ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దానిని మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 13 వచ్చి చదవండి. యోధా పత్రిక పదమూడు వచ్చినా చదివేది చదవండి. ఒక్క నిమిషం, 3వ వచనం చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంది, 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నానని మీకు రాయవలసి వచ్చాను. కాబట్టి ఏం చెప్తానంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. ఎందుకంటే ఈ బోధను ఏం చేస్తూ ఉన్నారు? కలిపి చెరుపుతున్నారు. తప్పు బోధలు ప్రబలుతున్నాయి. నీవు ఏ ఉపదేశాన్ని పొందావో దాన్ని మీరు వదిలిపెట్టొద్దు, దాని నిమిత్తం మీరు పోరాడండి అని చెప్తున్నాడు. ఆదిమ సంఘానికి అపోస్తులే బోధ దేవుడు ఇచ్చాడు. ఆ బోధనే దేవుడు భక్తుల ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇవ్వబడిన బోధను మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకుని దాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభును స్తుతించడం తప్పు కాదు, ప్రభువుని ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ బైబిల్లో ఒక పద్ధతిని దేవుడు మనకు మరలా ఇచ్చాడు. ప్రభువే చెప్పాడు. భక్తులైనటువంటి పౌలు కూడా దాన్ని అనుసరిస్తూ కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నది? మీరు ఏమి చేసినాను ప్రభుని యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించండి అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వేరుగా, తండ్రి వేరుగా లేడు. మీరు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, కృతజ్ఞతలు చెల్లించినా యేసుక్రీస్తు ప్రభువును తలంచుకుని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు సమర్పించండి అని చెప్పాడు. ఒక క్రమాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ ప్రకారం మనం చేస్తూ ఉన్నాం. చేస్తున్నంత మాత్రాన యేసుక్రీస్తు దేవుడు కాదని అనడానికి లేదు. యేసుక్రీస్తు ప్రార్థన చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నట్టు అని కూడా లేదు. ఒక క్రమాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం అనుసరించే వారికి మనం ఉండాలని నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగ ఉపదేశం పొందేవో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకో, దాన్ని గైకొను. కాబట్టి నువ్వు చిన్ననాటి నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకున్నావు, నువ్వు అభివృద్ధి చెందులోనికి వచ్చావు, నీ జీవితం దీవించబడుతూ వచ్చింది. కాబట్టి ఏదైతే నువ్వు విన్నావో, ఏ ఉపదేశం అయితే నీకు బోధించబడిందో, దేనైతే నువ్వు విన్నావో దాన్ని నీవు గైకొను. ఈరోజు ఎవరో వచ్చారని రకరకాల బోధలు మన మధ్యన వీడియోలు పెడితే చూస్తాను. హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో ఒక ఆవిడ లేడీ క్రైస్ట్ అంట. ఎవరండి ఇవిడి? అంటే యేసుక్రీస్తు ఆడవాళ్ళకి వస్తారా? ఆ వీడియోలు పెట్టారు. ఆవిడ నైట్ వేసి కూర్చుని దీవించింది. నేను యేసుప్రభుని వచ్చానంటుంది. మరి ఆవిడేమిటో యేసుప్రభు అర్థమవుతలేదు. ఇంకా ఇంకా చాలా చాలా బోధలు యేసుప్రభు పేరు మీద నేను యేసుప్రభునని చెప్తూ వచ్చారు. రకరకాల తప్పుడు బోధలు లోకంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఏ ఉపదేశం అయితే దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని కడ వరకు నువ్వు గట్టిగా పట్టుకు. ప్రభు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే ముందు ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి నువ్వు పొందిన వాక్యాన్ని, నువ్వు పొందిన అపోస్తుల బోధ నువ్వు విడిచిపెట్టొద్దు. దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోమన్నాడు. దేవుడు మనకి ఇచ్చిన అపోస్తుల బోధన గట్టిగా మనం పట్టుకోవాలి. నేను 3 ఇప్పుడు 4వ దేవుడు మనకేమి ఇచ్చాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనం చదవండి. మనం చదివిన అపోస్తలుల గ్రంథం 2:42 వచనంలో కూడా ఉంది అది. ఇక్కడ కూడా సార్ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వచనం వరకు. మేము ఏది వింటామో, కనులారా మేము ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము
ప్రత్యక్షమైను తండ్రి యొద్ద నుండి చూచితిమి. ఆ జీవం ప్రత్యక్షమై సాక్ష్యమిచ్చున్నాము. చూడండి, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఏమన్నాడు? మాతో మీకు సహవాసం అన్నాడు. రెండోది అన్నాడు తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మూడోదిగా అలాగే నాలుగోదిగా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే సహవాసం ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? మనకు సహవాసం ఇచ్చాడు. ఈ సహవాసము ఎలా ఇచ్చాడు? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టడం ద్వారా ఈ సహవాసం మనం కలిగి ఉంటున్నాం. కానీ ఇప్పుడు సహవాసం ఎవరితో అంటే తండ్రి అయిన దేవునితోటి, కుమారుడికి వచ్చినటువంటి ప్రభు అని యేసుక్రీస్తుతోటి, తర్వాత ఎవరంట? ఆ ప్రభువుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలందరితో సహవాసాన్ని ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నాడు. కానీ ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు వీరితో సహవాసం చేసేలాగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేరేపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి ఈ విషయాల్లో సహాయం అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సహవాసం ఎవరితోటంట? తండ్రి అయిన దేవునితోటి, కుమారుని యేసుక్రీస్తుతోటి, తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలతో దేవుడు సహవాసాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ సహవాసాన్ని మనం ఏం చేయాలని చెప్పండి? ఇప్పుడు మనం గట్టిగా పట్టుకోవడం అంటే దాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? కాపాడు. దేవునితో సహవాసం అందరూ చేస్తారు. దేవునితో సహవాసం అందరూ చేస్తారు, చేయరా? చేస్తారు. ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, దేవునితో సంబంధం బాగానే ఉంటుంది చాలామందికి. కానీ ఎవరితో సహవాసం కోల్పోతున్నారు? ఎవరితో పోతుంది? తోటి వ్యక్తులతోటే సహవాసం పోతుంది. కానీ అక్కడ యోహాను అనే భక్తుడు ఏమన్నాడు? మాతో మీకు సహవాసం అంటారు. ఎవరితో అండి? మాతో మీకు సహవాసం. కానీ దేవుడు మనకు దేవుని బిడ్డలతో సహవాసం అనేది ఇచ్చడం లేదా? ఇచ్చిన సహవాసాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలి, పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు వ్యక్తులతో సహవాసం అంటే ఏనండి మాట్లాడతాం కాదు. వ్యక్తులతో సహవాసం అంటే ఎవరితో అంటండి? ఇది ఎవరితో వెళ్తాం? ఎవరితో పడితే వాళ్ళతో కాదండి సహవాసం అనేది. చదవండి, అక్కడ చదివితే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును వెంటాడము. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రార్థనాపరులు సహవాసం కలిగి ఉండాలండి. ఎవరు సహవాసం చెప్పండి? ఇప్పుడు సినిమాలకి, షికారులకి, విందులకి, వినోదాలకి, పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్ళొద్దని కాదు. లోక సంబంధమైన పార్టీలు, ఫంక్షన్లు అంటే మందుకు, విందుకు రకరకాలుగా తిరిగేసిన వ్యక్తులు ఉంటారు. వీళ్ళతో సహవాసం చేస్తే ఏం చేస్తారు? ఆధార్ ఎగ్గొట్టి నాతో పాటు వచ్చారా, ఏం చేద్దాం, బారికి పోదాం అంటాడు. అంటారా? కాబట్టి ఇలాంటి వాళ్ళతో సహవాసం అప్పుడు వాక్యం చెప్పింది కదా, సహవాసాన్ని కాపాడుకోమన్నారు కదా, పాస్టర్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? వాళ్ళ సహవాసం ఎలా బాగుట్టుకుని అందుకే వాళ్ళతో పాటు నేను సినిమా పోయిన అనకండి. ఎవరితో సహవాసం అంటండి? ప్రార్థనా పరులతో సహవాసం అంట. ఎవరితో చెప్పండి? ప్రార్థనా పరులతో. అర్థమవుతుందండి? సరి కూర్చోండి. ప్రార్థనా పరులతో సహవాసం. ఈ ప్రార్థనా పరులతో సహవాసం ఉంటే ఏమొస్తుందంట? నీతి భక్తి వస్తుందంట. నీతి భక్తి వస్తుంది. ప్రార్థనా పరులు సహవాసం కలిగి నీతిని భక్తిని సంపాదించుకో అని ఏం చెప్తున్నాడు తిమోతి పత్రికలో. కానీ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో ఎలా సహవాసం కలిగి ఉంటామో ప్రార్థనా పరులతో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సహవాసం అనేది కలిగి ఉండాలి. ప్రార్థనా పరులతో సహవాసం కలిగి ఉంటే మనకి ఏమవుద్దంట? నీతి భక్తి. ముసలమ్మ ముచ్చట్లతో చెప్పే వాళ్ళతో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. వచ్చారు ఇంటికి, కూర్చున్నారు, కాస్తంత కాఫీ ఇచ్చాం. అమ్మ ఏంటి విషయాలు అంటే ఆ ఇంటి మీద విషయాలని ఇక్కడ చెప్తారు. తర్వాత మీ విషయాలు కూడా చెప్తారు కదా. అప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి మీ విషయాలు వాళ్ళకి లోకంలో జరిగేది ఇదే ముసలమ్మ ముచ్చట్లో. వాళ్ళతో సహవాసం వద్దు, నీ భక్తి జీవితం పాడైపోద్ది, నీతి రాదు. కాబట్టి ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే నీతి భక్తి అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మీరు సంపాదించుకోండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మనం
సహవాసాన్ని కలిగి జీవించేవారుగా ఉండాలి. కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయం మొదటి 9వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయమని తండ్రిని దేవుడు చెబుతూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తే తండ్రితో కూడా సహవాసము చేసినట్లే. కాబట్టి ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. రెండోది ప్రార్థనా పరులతో మనం సహవాసం కలిగి ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 వచనం చదవండి. ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయండి. కొంతమందికి ఒక పని ఉందంటండి. వాళ్ళకున్న పని ఏంటి తెలుసా అండి? మానేయటమే పని. వాళ్ళకి అన్ని పనుల కన్నా కూడా వాళ్ళకి ముఖ్యమైన పని ఏంటంటే ఎల్లగ సహవాసాన్ని మానేద్దామా అని చూస్తారు. వీళ్ళు వాళ్ళ జీవితంలో పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటారు. కానీ కొందరు మానుచుకున్నట్లుగా మీరు అలాగా మానకుండా ఆ దినములు ప్రభు యొక్క రాకడ దినములు సమీపించే కొలది మీరు హెచ్చరించుకోండి, దేవుని సన్నిధికి రండి, వాక్యమనండి, ప్రార్థనా పరుల యొక్క సహవాసాన్ని కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఈరోజు 2025 సంవత్సరం జనవరి నెల 5వ తారీఖు, అంటే మొదటి ఆదివారం. ఈ రోజున అందరూ వచ్చేసారు. చాలామందికి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే మొదటి ఆదివారం ఎవరు మానరు. మళ్ళీ వారికి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే డిసెంబర్ నెలలో చివరి ఆదివారం కూడా మానరు. మధ్యలో ఎన్ని వారాలు మానేస్తూ ఉంటారో, ఎన్ని డ్రిమ్మీలు కొట్టేస్తూ ఉంటాయో చాలామంది. కానీ మొదటి ఆదివారం చివరి ఆదివారం ఒకటే కాదు సహవాసం. దేవుడు మనకిచ్చిన ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలి. సమాజం కూడుకునేటువంటి సమయాలు దేవుడు మనకిచ్చినప్పుడు ఆన్లైన్ ప్రేయర్ కానివ్వండి, ప్రత్యేక ప్రార్థన కూడిక కానివ్వండి, బైబిల్ స్టడీ కానివ్వండి, ఆరాధన సమయం కానివ్వండి, లేకపోతే గృహ కూడుకలు కానివ్వండి, వారం మధ్యలో దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో వాటి అన్నిటిని మనం కలిగి ఉండడం ద్వారా మరింత ఎక్కువగా మనం దేవునితో సహవాసం అనేది చేయగలుగుతాం. ప్రార్థన పరులతో కూడా మన సహవాసము చేయగలుగుతాం. కాబట్టి ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మీకు తెలిసింది అయి ఉండొచ్చు. చూడండి, పొయ్యిలో కట్టెలు పెట్టినప్పుడు వాటిని అంటిస్తే చక్కగా వెలిగితే వెలుగుతూ ఉంటాయి. చక్కగా వెలుగుతూ ఉంటాయి. 4 పుల్లలు 5 పుల్లలు ఆ పొయ్యిలో పడతాయి, వెలుగుతూ ఉంటాయి, చక్కగా మండుతూ ఉంటాయి. మండేటప్పుడు ఒక పుల్ల తీసి పక్కన పెట్టారు. ఎంతసేపు వెలుగుతుంది? కొంచెం సేపు వెలుగుద్ది. ఈ లోపల ఉన్న పుల్లలు వెలిగినట్లుగా చివరిదాకా పుల్ల వెలుగుద్ది అన్నది ఎందుకు వెలగలేదు? అది ఒంటరి అయిపోయింది. పుల్లకి తగిలినప్పుడు ఒకదాని వేడి ఒకటి బట్టి ఏం చేసిందంటే ఒకదాన్ని బట్టి ఒకటి కాలుతూ వచ్చింది. ఎప్పుడైతే దీన్ని తీసి పక్కనెట్టామో దీనికి సహవాసం లేదు కాబట్టి అది అక్కడ ఆరిపోయినట్లుగా. సో విశ్వాస జీవితం కూడా అంతే. అందరూ కలిసి ఉన్నప్పుడు సంఘాలు ఉద్యమం వస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు, ఒకరు హెచ్చరించుకుంటారు, సమాజం కూడుకుంటారు. ఒకరిని బట్టి ఒకరు భక్తిలో ఎదగడానికి అవకాశము ఉంది. అంతేగాని వాళ్ళతో నాకు సహవాసం వద్దని ఒంటరి జీవితాన్ని కలిగి ఉంటే ఏమవుతుందంటే తప్పిపోయి వెలిగించబడేవారుగా ఉండక ఆత్మీయతలో చల్లారిపోతాం. ఏమైంది చెప్పండి? ఆత్మీయతలో చల్లారిపోతాం. కానీ ప్రభు వచ్చేవారికి మనం చల్లారిపోవాలి. ఎలగాలి చెప్పండి, ఎలగాలి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధి లేని కన్నికల యొక్క దివిటీలు ఏమైపోతాయంటండి? ఆరిపోతున్నాయి. కాబట్టి మనం చల్లారిపోయే వాళ్ళగా ఉండకూడదు. కాబట్టి 4వదిగా మనం చూసాం సహవాసం. ఏంటి చెప్పండి? అది సహవాసం. ఈ సహవాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి అని చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా 5వది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మనకి ఏమి ఇచ్చాడో రాయబడి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు మనకు అంటే ఆయన త్వరగా వస్తున్నాడంట. వచ్చేటప్పుడు ఆయన ఏం తీసుకొస్తున్నాడంటే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏం తీసుకొస్తాడు చెప్పండి? జీతాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే నేను ఈ లోకంలో చేసిన పనులకు, పరిచర్యకు, దేవుని కార్యాల్లో పాలు పొందినందుకు, ప్రభు కోసం నమ్మకంగా జీవించినందుకు దేవుడు నాకు రాబోయే దినాల్లో ఒక జీతం తీసుకొచ్చి ఇస్తున్నాడనే నిరీక్షణ ఉండాలి. ఏమని చెప్పండి? మనకు క్రైస్తవులు ప్రధానంగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి?
నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని వారు వాళ్ళు అసలు క్రైస్తవులు కానే కాదు. ఏ నిరీక్షణ? ఒక రోజున పరలోకాన్ని పొందుకుంటాం, ఒక రోజున దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అయితే అక్కడ ఒక కండిషన్ పెట్టాడు, వాని క్రియలు అంట. ఎవరికి ఇస్తాడండి? వారి ఆ క్రియలు. ఏం క్రియలు అవి? ఏం చేస్తున్నామో వాటికి బహుమానం, జీతం అనేది ఇస్తాడు. జీతం ఆయన ఇవ్వాలంటే మనము పరిచర్య చేయాలి. ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. సంఘ పరిచర్య చేయాలి, వ్యక్తిగత పరిచర్య కూడా చేయాలి. సంఘంలో ఏం పరిచర్యలు ఉంటాయి చెప్పాలి? అన్నీ ఒకళ్ళే చెప్తారా? ఇంక చెప్పరా? చేపలు మడతెడతాం, కుర్చీలు తీయడం, తుడవడం, మైకులు పెట్టడం, ఇంకా ఇలా పరిచర్య కోసం మందిరాన్ని సిద్ధం చేసి ఈ పరిచర్య గొప్పది. అలాగే ఇతరులకు సువార్త చెప్పి వాళ్ళని దేవుని మార్గం నడిపించడం కూడా అది ఒక పరిచర్య. దాన్ని ఏమంటారంటే వ్యక్తిగత సువార్త పరిచర్య. కాబట్టి ఎవరితో మాట్లాడవ గతించిన కాలంలో దేవుని గురించి ఎవరికైనా చెప్పావా? ఆయన ప్రేమను గురించి చెప్పావా? అగ్నిలో నుండి లాగినట్టు వారిని మీరు బయటికి లాగండి. ఎందుకంటే అనేక మంది దేవుని ఎరక్క వారి పాపంలో కొనసాగుతూ నరకం వైపు పరుగులు ఎడుతూ ఉన్నారు, వారు నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎలా పోతే నాకే అని అనుకోకుండా వారిని రక్షణలో నడిపిస్తే దేవుడు నీకు బహుమానం అనేది ఇస్తాడని చూస్తున్నాం. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 39వ వచనం నుండి 43వ వచనం వరకు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసింది అంటే సమరయ స్త్రీ అని మనం చూస్తూ ఉంటాం. ఆమె బ్రతికే సరైనది కాదు. అంతకుముందు ఆమె జీవితంలో పాపంలో ఉంది. అంతకుముందు ఆమెకు 5 భర్తలు ఉండేవారంట. వాళ్ళు విడిచిపెట్టేసేది, మరి ఒకరి తర్వాత ఒకరు విడిచిపెట్టేసినట్టున్నారు. ఇప్పుడు కూడా మరొకడు ఉన్నాడు, వాడు 6 ఎంతోమంది మోసం చేసిన ఆ పాపంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అయితే ఆమె ఒక రోజున మరి బావి దగ్గర నీళ్ళు తోడుకోవడానికి వచ్చినప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చాడు. యేసుప్రభు వచ్చినప్పుడు ఆమె అంటుంది, మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియజేస్తాడంటే ప్రభు అన్నాడు, ఆ మెస్సియాను నేనే అన్నప్పుడు ప్రభుతో మాట్లాడింది. ప్రభు ఆమెకు పాప జీవితాన్ని చూపిస్తే ఆమె పాప జీవితం అంతా ఆమె విడిచిపెట్టేసింది. ప్రభు ఇచ్చిన జీవజలాన్ని పొందింది. రక్షించబడినటువంటి ఆమె ఇప్పుడు ఆ ప్రాంతంలో తను జీవించే ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆయన గురించి వారికి తెలియచేస్తాం. ఈయన క్రీస్తు కాడా రండి అని చెప్పి వారందరినీ తీసుకొచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, సాక్ష్యం ఇస్తామ్మా, నువ్వు చెప్పిన మాటలు బట్టి మేము వచ్చాము. ఇప్పుడు ప్రభు 2 దినాలు మా దగ్గర ఉండమని కోరుతా ఆయన ఉన్నాడు. ఆయన ఈ విషయాలను మాకు తెలియజేశారు. నీవు చెప్పిన మాటను బట్టి కాక ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు బట్టి మేము ప్రభుని విశ్వాసము ఉంచుతున్నాం. వారందరూ మారిపోయారండి. ఒక్క స్త్రీ సువార్త చేస్తే గ్రామం అంతటికి రక్షణ అనేది వచ్చింది. మరి ఇంతకాలం మంది ప్రభు నమ్ముకుని రక్షించబడి ఎంతమంది సువార్త చేసావు? ఇది పరిచర్య. ఈ సువార్త పరిచర్య ద్వారా నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో ఆ క్రియలు చొప్పున దేవుడు ఒక రోజున నీకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు చెప్పండి? జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక ఆయన అన్నాడు, వాక్యం చెప్తూ, పరలోకంలో కిరీటాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బోడు తల్లోళ్ళు కూడా ఉంటారు అన్నాడు. కొంతమంది రాజులు, కిరీటాలు కలిగిన రాజులు ఉంటారు, కొంతమంది బోడు రాజులు ఉంటారు అన్నాడు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఉండేటువంటి బిడ్డలందరినీ ఏమన్నాడు? రాజులు అన్నాడు కదా. మీరు రాజులైనా యాజ సమూహం. మరి రాజుకి ఏముండాలి? కిరీటం ఉండాలి. కానీ మరి బోడు తల్లు వేసుకున్నాడు రాజు ఏంటి? అర్థమవుతుందండి? దేవుడు నువ్వు పోరాడిన దానికి నువ్వు చేసిన ప్రతిఫలము, నువ్వు చేసిన పరిచర్యకు దేవుడు ప్రతిఫలంగా కిరీటాన్ని, బహుమానాన్ని, జీతాన్ని ఇవ్వబోతున్నాడు. బోడు రాణిలాగా ఉంటాను లేకపోతే బోడు రాజులాగా ఉంటానంటే ఏమండి ఎంత అవమానం. మీకు బాగా చెప్తాను, అంటే ఈ లోకంతో పోల్చుకుని చెప్తాం. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మధ్యలో గుడిసె ఉంది. ఆ గుడిసెలో నువ్వు నివసిస్తున్నావు అనుకో, నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. దేవుని యొక్క బహుమానాలు పొందుకుని సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే ఏదో రీతిగా మూలబడి చాలని పరలోకం అని అనుకోకూడదు. ప్రభు కోసం నువ్వు పరిచయం చేస్తే రేపొద్దున దేవుడు జీతాన్ని బహుమానంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉండు. ఈ నిరీక్షణ విడిచిపెట్టుకో. ఈ నిరీక్షణ నువ్వు విడిచిపెట్టుకు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమరయ స్త్రీ అలా పరిచయం చేసింది. తర్వాత పౌలు భక్తులు కూడా పరిచయం చేయడం ద్వారా మరి పత్రికలు రాయగలిగాడు, అనేక మందికి సువార్త అందించి అనేక మందిని రక్షణను తాను నడిపించగలడు. ఈ విధంగా పరిచర్య. ఇంకా పరిచర్యలో ఇంకా కొన్ని పరిచర్యలు ఉన్నాయి. ఏంటివి? మందిరం పరిచర్య చెప్పుకున్నాం, సువార్త పరిచర్య చెప్పుకున్నాం. ఇంకేం పరిచర్యలు ఉంటాయి చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో ఆతిథ్యము చేయ మరొకడి, సరి కూర్చోవాలి,
ఆతిథ్యము చేయ మరొకడి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఒక పరిచర్యే. ఏ పరిచర్య ఇది చెప్పండి? ఆతిథ్యం చేయడం కూడా ఒక పరిచర్య. ఆతిథ్యం చేయడం ద్వారా ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడండి. దేవుని పిల్లలు ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. బైబిల్లో ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు ఏంటంటే షూనేం పట్ల గనురాలైన స్త్రీ. ఆమె అక్కడ దైవజన ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి ఎన్నో ఉపకారాలు పొందింది. కరువు కాలంలో సారెపతి దొరాలు దైవజనుడి ఏలియాకు ఆతిథ్యం ఇచ్చి కరువు కాలం అంతా తన బిడ్డ పోషించబడుతూ వచ్చారు. ఆతిథ్యం కూడా ఒక పరిచర్యే. దేవుడు ఇహమందును పరమందును కూడా దేవుడు దీవిస్తాడు. బైబిల్లో మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 10 నుండి 15 వరకు చూస్తుంటే దావీదు తన యొక్క తోటివారు బయలుదేరి వెళుతున్నారు. ఎవరి కోసం? అమాలేకీయులు వీళ్ళ భార్యలు పిల్లల్ని ఎత్తుకుపోయారు కదా, ఆస్తి అంతా కొనిపోయారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళు. కానీ దారి తెలుసా? తెలీదు. ఈ దారి తెలియని సమయంలో ఒకడు సొమ్మసిల్లిపోయి నడలేని పరిస్థితిలో ఒకడు కనపడితే వాడిని రాజుగారి దగ్గర తీసుకొస్తే, దావీ దగ్గర తీసుకొస్తే దావీ చేసిన పని ఏంటి తెలుసా అండి? మొట్టమొదట వాడికి ఆహారము పెట్టాడు. ఎప్పుడైతే వీడికి ఆహారం పెట్టాడో ఇప్పుడు ఐగుప్తీయుడు అంటాడు, అయ్యా నేను ఐగుప్తు దేశంలో పుట్టిన వాడిని, అమాలేకులు దోసలుగా ఉన్నాను, నన్ను వీళ్ళు బలవంతంగా పట్టుకొచ్చారు, ఇప్పుడు నాకు రోగం వచ్చేటప్పుడు నన్ను విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఎటు వెళ్ళారు ఎక్కడున్నారు తెలుసా నీకంటే తెలుసు అని చెప్పి అప్పుడు దారి చెప్పి అదే ఆహారం తను పెట్టలేదు అనుకోండి, వాడు సొమ్మసిల్లిపోయి ఉన్నాడు కదా, వాడు దారి చూపించలేడు, వాడి శక్తి కూడా లేదు. ఆహారం పెట్టినందువల్ల దారి చూపించడం ద్వారా దావీదు పోగొట్టుకున్న వాడిని తాను సమకూర్చుకోగలినాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఆతిథ్యం కూడా ఒక పరిచర్యని మనం చూస్తున్నాం. కాబట్టి భూలోకంలో నీవు దేవుని నిమిత్తం ఏ పరిచర్య చేసినా వాని క్రియలు చొప్పున త్వరలో రానట్టు ప్రభు ఏం తీసుకొస్తున్నాడా? జీతాన్ని తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ఈ నిరీక్షణతో నీవు బ్రతుకు అని చెప్తున్నాడు. ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే దేవుడు ఒక రోజు మనకు ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఈ లోక జీవితం శాశ్వతమైనది కాదు, శ్రమలు కూడా శాశ్వతమని కాదు. ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యం నిరంతరం మనం ఉన్నట్లుగా ప్రభు తన రాజ్యంలో మనల్ని తీసుకున్నది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ ఏడుపు అనేది ఉండదు, వ్యాధనే నాకు ఉండదు, ప్రతి వాని భాష మీద ఆయన తుడిచేసేటిన వాడు, అక్కడ మరణమైనను ఇక ఉండదు. ఎంతో సంతోషము. అలాంటి స్థలంలో దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనము ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. నేను ఈ లోకంలో చేసిన పరిచర్యకి దేవుడు బహుమతికి ఇస్తున్నాడు, నేను ఈ లోకంలో చేసిన పరిచర్యకి దేవుడు జీతం ఇస్తున్నాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఏం చెప్పాను? 5 మీకు జ్ఞాపకము చేశాను. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడు? రక్షణ అన్నారు, కానీ దాన్ని ఇంకో పేరు పెట్టాను. దానికి ముందు ఏం పేరంట? గొప్ప రక్షణ. ఏ రక్షణ అనేది? గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. రెండోది అమూల్యమైన విశ్వాసం దేవుడు ఇచ్చాడు. మూడోది అపోస్తుల బోధ మనకు ఇచ్చాడు. నాలుగోది సహవాసము ఇచ్చాడు. ఐదోది పరిచర్య చేసే భాగ్యం ఇచ్చి క్రీస్తున్న నిరీక్షణతో జీవించే కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన వీటిని గట్టిగా పట్టుకుందాం. ప్రకటన వచ్చిన చదివేసి మనం ముగించుకుందాం. చూడండి ఏం చదువుకున్నాం ప్రారంభంలో 2:25 వచ్చుల్లో మళ్ళీ అందరు కలిసి చదువుకుందాం. ప్రకటన 2:25 ప్రారంభించుకుందాము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. దేవుడు మనకిచ్చిన వాటిని గట్టిగా పట్టుకుందాం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు అటు కృపను మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన